ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలు మావోయిస్టులను వేటాడుతున్నాయి. ఈ 15 రోజుల్లో 30 మందికి పైగా మావోయిస్టులు కాల్పుల్లో చనిపోయారు. భద్రతా బలగాలు మరో భారీ విజయాన్ని కూడా సాధించాయి. సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో తుమ్రెల్లి అటవీ ప్రాంతంలో తాలిపేరు నది ఒడ్డున భద్రతా బలగాలు మావోయిస్టుల బంకర్ను గుర్తించాయి. ఆ డంప్ చూసిన భద్రతా బలగాలు ఆశ్చర్యపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయుధాల తయారీ కోసం మావోయిస్టులు వాడుతున్న యంత్రాలు చూసి డీఆర్జీ జవాన్లు బిత్తరపోయారు. ఆయుధాలు తయారు చేసే యంత్రాలు ఓ కుటీర పరిశ్రమ స్థాయిలో ఉండటం చూసి భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. మావోయిస్టులు ఏర్పాటు చేసిన సొరంగాన్ని భద్రతా బలగాలు గుర్తించి చాకచక్యంగా అప్రమత్తంగా వ్యవహరించారు. సొరంగంలోకి వెళ్లి అక్కడ ఉన్న యంత్రాలను ఆయుధాల తయారీకి ఉపయోగించే పనిముట్లు, ఆయుధ విడిభాగాలు, బాంబులు తయారు చేసేందుకు అవసరమైన గాజు ముక్కలు, సీసాలు స్వాధీనం చేసుకున్నాయి భద్రతా బలగాలు. 200కు పైగా ఆధునిక రాకెట్ లాంచర్లను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మహేందర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహేందర్, కుంబింగ్ నిర్వహిస్తున్న ఆ సందర్భంలో భద్రతా బలగాలకు ఒక పెద్ద ఎత్తున చాలా చోట్ల గుంతలు కనిపించాయి. గుంతలను పూర్తి స్థాయిలో పరిశీలించగా ఒక సొరంగం సంబంధించి కనిపించింది. ఈ సొరంగం సంబంధించి లోపలికి వెళ్తే లోపల ఒక కుటీర పరిశ్రమగా కూడా ఈ మావోయిస్టులు అక్కడ ఒక ఏర్పాటు, అంటే ఆయుధాలు తయారీ సంబంధించి కూడా ఒక పరిశ్రమనే ఏర్పాటు చేసుకున్నారు. సొరంగం లోపలికి వెళ్ళిన భద్రతా బలగాలు అక్కడ ఉన్న ఆయుధాలకు సంబంధించి తయారు చేసే సామాగ్రిని చూసి కొంత ఆశ్చర్యపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో చాలా వరకు లైట్ మిషన్ గన్స్, దాదాపుగా 250 లైట్ మిషన్ గన్స్ సంబంధించి సామాగ్రిని స్వాధీనం చేసుకోగా, దీంతో పాటుగా పెద్ద ఎత్తున మందు పాత్రలకు సంబంధించిన ఆ సామాగ్రి, అదేవిధంగా బాంబులు, పెద్ద ఎత్తున బాంబులు కూడా స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఇంత పెద్ద ఎత్తున దాదాపుగా 25 ఏళ్లలో మావోయిస్టు పార్టీ సంబంధించి డంపు దొరికిన సందర్భాలు ఎప్పుడు లేవు. ఇంత పెద్ద ఎత్తున దొరికాయంటే ఇది భద్రతా బలగాల విజయంగా మనం భావించాల్సి ఉంటుంది. అంటే అన్ని వైపులా, ఒకవైపు మావోయిస్టులు ఏరువైతే లక్ష్యంగా దూసుకుపోతున్న భద్రతా బలగాలు, మరోవైపు డంపు, మావోయిస్టుల డంప్ అనేది చాలా కీలకం. ఈ డంపుపై కూడా ప్రస్తుతం దృష్టి సారించినట్టు తెలుస్తుంది. రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున కూడా చాలా చోట్ల డంపు మావోయిస్టు పార్టీ సంబంధించి పెద్ద ఎత్తున సొరంగాలు ఏర్పాటు చేసుకొని ఇందులో ఆయుధాలకు సంబంధించి తయారు చేస్తున్నారన్న ఒక సమాచారంతో కూడా మరి కొన్ని చోట్ల కూడా వాళ్ళు కుంబింగ్ సంబంధించి నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇప్పటికే దాదాపుగా ఈ 15 రోజుల వ్యవధిలో మావోయిస్టు పార్టీ సంబంధించి వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లో 32 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వరుసగా అంటే కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి కల్లా ఛత్తీస్గఢ్లో మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారుస్తామని ఒక ప్రకటన చేసిన నేపథ్యంలో ఆ ప్రకటనలో భాగంగానే భద్రతా బలగాలు దూసుకుపోతున్నాయి. 3 వైపుల నుంచి కూడా మావోయిస్టు పార్టీని, మావోయిస్టులను అష్టదిగ్బంధం చేస్తూ అంబుజిమండు అటవీ ప్రాంతాన్ని పూర్తిగా భద్రతా బలగాలు వారు స్వాధీనం చేసుకున్నాయి. ఆ స్వాధీనం చేసుకొని పూర్తిగా 12 అక్కడ శిబిరాలను కూడా భద్రతా బలగాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరాల్లో భాగంగానే వాళ్ళు కుంబింగ్ను కూడా దూకుడు సంబంధించి పెంచాయి. వరుసగా భద్రతా బలగాలు దూకుడుగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కోలుకోలేని వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఎన్కౌంటర్లో మావోయిస్టులు చనిపోతుండగా మరోవైపు డంపు, కీలకమైన డంపు కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకోవడం, ఆ భద్రతా బలగాలు సంబంధించి ఈ మావోయిస్టు డంపు సంబంధించి ఎక్కడ ఏర్పాటు చేశారనే స్పాట్లను కూడా గుర్తిస్తున్న నేపథ్యంలో ఇది కొంత మావోయిస్టు పార్టీకి ఇబ్బందికరమైన విషయంగానే భావించాల్సి ఉంటుంది. రాబోయే రోజుల్లో ఇదే విధంగా భద్రతా బలగాలు దూకుడుగా ముందుకు వెళ్తే పార్టీ మనుగడనే ప్రశ్నార్థకమని కేంద్ర మావోయిస్టు పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి మాత్రం వరుసగా ఎన్కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలో ఛత్తీస్గఢ్ ప్రాంతంలో మొత్తం ఒక హై అలర్ట్ సంబంధించి ప్రకటించారు. రాబోయే రోజుల్లో మరికొన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున మావోయిస్టు పార్టీ సంబంధించి ఆయుధాలు తయారు చేసే డంపును కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కవిత. ఓకే మహేందర్, థ్యాంక్ యూ.